మాట్లాడమని నీ వాక్యము ద్వారా సెలవిమ్మని యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. యేసయ్యకి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. పేరు పేరున ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఈరోజు వర్తమానంలోకి వెళ్ళేటప్పుడు ఒక చిన్న పల్లవి పాడుకొని వెళ్దామా. ఎవరు కంగారు పడద్దు. వర్తమానం కూడా త్వరగానే ముగిస్తాను. మీరందరూ కూడా మరి నెమ్మదిగా ఉండాలి. ఎవరు మాట్లాడదు. హల్లెలూయా 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 హల్లెలూయా. మన జీవితాల్లో ఎన్నో అవరోధాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని సమస్యల్లో సతమతమైపోతున్న మన జీవితాల్లో దేవుడు ఆశీర్వాదాన్ని కలుగజేస్తున్నాడు. మనిషికి తన మనసే శిరసాలురా, మమతలు మమకారాలు బంధాలురా, వల్ల కాటి వరకే నవబంధాలు, వల్ల కాటి వరకే నవబంధాలు, అవి కళ్యాణికి చేర్చవురా అనుబంధాలు, అవి కళ్యాణికి చేర్చవురా అనుబంధాలు. కల్లనైన కలలు మానుకో, వేళ వేళలా ప్రభుని వేడుకో. పాడదాం అందరం కలిసి నెమ్మదిగా. కల్లనైన కలలు మానుకో, వేళ వేళలా ప్రభుని వేడుకో. ఆహా పడి తపను చూడరా, మూడు నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడి తపను చూడరా. గట్టి పువ్వు లాంటి జీవితం ఏనాడు సమసిపోవున విరుగం. గట్టి పువ్వు లాంటి జీవితం ఏనాడు సమసిపోవున విరుగం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి ఒకసారి చూద్దాము. అందరు కూడా త్వరగా బైబిల్ ఓపెన్ చేయాలి. ఎవరు బైబిల్ ఓపెన్ చేయకుండా ఉండొద్దు. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో దేవుని వాక్యము ఏమి సెలవిస్తుంది, పరిశుద్ధ ఆత్మ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు మనతో, ఒకసారి మనం అందరం చూద్దాము. యెషయాకి రాసిన గ్రంథము, యెషయాకి రాసిన గ్రంథము 40వ అధ్యాయము ఒకసారి చూడాలి. 40వ అధ్యాయము, యెషయాకి రాసిన గ్రంథము 40వ అధ్యాయము ఒకసారి అందరూ చూడాలి. 29వ వచనములో ఒక మాట ఉంది. ఇదిగో సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. గట్టిగా చప్పట్లు కొడదాం. సొమ్మసిల్లిపోయిన వారికి దేవుడు బలమిచ్చే వాడు ఆయనే. సొమ్మసిల్లిపోతాం ఏంటండి చెప్పండి. సొమ్మసిల్లిపోతాం అంటే ఏంటి? మన శరీరంలో సొమ్మసిల్లిపోతాం కాదు, కానీ మన జీవితం అనే నావ, దేవునికి స్తోత్రం, మన జీవితం అనే నావలో మనము సొమ్మసిల్లిపోయినప్పుడంట దేవుడు ఏమిస్తాడంట? ఆయన యొక్క ఆ బలాన్ని ఇస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. ఇంకో మాట చదవమ్మా, సరిగ్గా చూడు. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. గట్టిగా చప్పట్లు కొడదాం. ఏంటంట? నీలో శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ సమయంలో. ఏంటి ఈ యొక్క సొమ్మసిల్లిపోతాము? ఏంటి ఈ యొక్క శక్తిలో మనము బలహీనమైపోతాము అని మనం ఆలోచించినప్పుడు ప్రభువు అంట సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చింది కాక ఏం చేస్తాడంట?
శక్తిహీనులకు బలాభివృద్ధిని కలగజేస్తాడంట. దేవునికి స్తోత్రం. నేను మీకు ఒక మాటని చెప్తాను, శ్రద్ధగా ఆలకించాలి, ఎవరు మాట్లాడొద్దు. ఆశలన్నీ ఆవిరైపోయిన చోటు దేవుని ప్రేమ మన కొరకు కొండంత బలంగా నిలుస్తూ మరి మనకి బలాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం. ఆశలన్నీ ఏమైపోయినాయి అంట? ఆవిరైపోయినాయి అంట. మనం ఎన్నో అనుకుంటాం మన జీవితాల్లో, ఏమని? మనం ఏదో సాధించాలి, ఏదో పొందుకోవాలి, ఏదో ప్రయత్నం చేయాలి అని మానవుడికి, ప్రతి ఒక్క బిడ్డకి, ప్రతి ఒక్క కుమారుడికి కుమార్తెకి కానీ ఏం కలిగి ఉంటామంట? ఆశ కలిగి ఉంటామంట. మన ఆశలన్నీ ఆవిరైపోయిన చోటే దేవుని ప్రేమ మన కొరకు కొండంత బలాన్ని ఇస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఇక నా పని అయిపోయింది, ఇక నేను దేనికి పనికిరాని వాడిని, దేనికి మరి ఎన్నిక లేని వాడిని నువ్వు అనుకుంటున్నావా? దేవుని వాక్యం సెలవిస్తుంది, అప్పుడే దేవుని ప్రేమ నీ పైకి వస్తుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. మన జీవితాల్లో మన ఆశలన్నీ అడిగంటిపోయినప్పుడు, మరి మన పరిస్థితులన్నీ తారుమారైపోయినప్పుడు, మనం ఎందుకు బ్రతకాలి, మనం ఎందుకు జీవించాలి, ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఇంత మొరపెడుతున్నాను, దేవుని సన్నిధిలోకి వస్తున్నాను, కానుకలు అర్పిస్తున్నాను అన్న ఆలోచన ఎవరికైనా వచ్చిందండి. కానీ దేవుడు అంటున్నాడు, అడుగంటిపోయిన స్థితిలోనే నిన్ను నేను లేవనిస్తాను. దేవునికి స్తోత్రం. ఆయన సమయం కొరకు ఎదురు చూడాలంటండి. ఏ సమయం? దేవుని సమయం కొరకు కనిపెట్టి ప్రార్థన చేయాలంట. సొమ్మశీలిపోయిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. ఇదిగో శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. ఎవరైనా నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, ఎవరైనా ఇదిగో నీవు ప్రేమిస్తున్న దేవుడు, ఎవరైనా నువ్వు ఆయన సన్నిధిలోకి వచ్చి మొరపెడుతున్న దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుని మాట సెలవిస్తుంది. మనమందరము చూస్తే, మరి మనమందరము కూడా చూసినప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, మరి సుదీర్ఘమైన చెరలో పడి ఉన్న ప్రజలు పూర్తిగా అలిసిపోయి దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు అనుకున్నప్పుడు వారిని ఆదరించి బలపరిచి దేవుడు పంపిన బలమైన సందేశమైన దీవెన. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీల ప్రజలు మగ్గిపోతున్నారండి. ఇశ్రాయేలీల ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇశ్రాయేలీల ప్రజలు ఇక మా పని అయిపోయింది, ఇక మేము ఇక్కడ మగ్గిపోతున్నాము, మమ్మల్ని రక్షించే నాదుడు లేడు, మమ్మల్ని కాపాడేవాడు లేడు, మేము ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు, ఆయన మేము మోసం చేసాము, ఆయన ఇబ్బంది పెట్టాము, ఆయన రకరకాలుగా బాధ కలిగించాము, ఇక ఆయన మమ్మల్ని విడిచిపెట్టేశాడు అని అనుకున్నారంటే ఎవరో? ఇశ్రాయేలీల ప్రజలు. అంటే ఏమైపోయింది వాళ్ళ పరిస్థితి? ఆశ నిరాశ అయిపోయింది. అడుగంటిన స్థితిలో ఉన్నారు, ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు. ఎక్కడున్నారు చెప్పండి? దాస్యపు కాడి కింద ఉన్నారు. దేవునికి స్తోత్రం. అప్పుడు వారు బాధపడుతున్న సమయాలు దేవుడు ఎంత మాత్రం వాళ్ళ చెయ్య విడిచిపెట్టలేదు. ఎవరిని పంపించాడు? ఎవరిని? దైవజనుడిని ఎన్నుకొని ఆ యొక్క సేవకుడిని పంపించి వాళ్ళందరినీ రక్షించాడు. కారణం ఏంటి తెలుసా? ఇశ్రాయేలీలు అనుకున్నారు, ఇక ఎక్కడే మా బ్రతుకులు ఇదైపోయినాయి, ఆకులు రాలినట్లుగా మేము రాలిపోతాము, మమ్మల్ని కాపాడే దేవుడు లేడు అని బాధపడినప్పుడు ఆకాశము నుంచి దేవాది దేవుడు చూశాడు. దేవునికి స్తోత్రం. చూసినప్పుడు వారిని ధైర్యపరిచి బలపరిచి వారి కొరకు ఇదిగో బలమైన ఆశీర్వాదాన్ని పంపించి వారిని నడిపించాడంట. దేవునికి స్తోత్రం. మొదటి మాట మనం చూద్దాం. మనము అలసట కలిగి ఉన్నప్పుడు దేవుడు జాలి పడతాడు. ఏంటంట? మన జీవితంలో అలసట కలిగి ఇక మనము వేసారిపోయి ఇక ఎంత మాత్రము కూడా ముందడుగేయలేని పరిస్థితిలో ఏం చేస్తాడు తెలుసా? దేవుడు మన పైన జాలి పడతాడంట. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని వాక్యము మాట్లాడుతున్నది. నువ్వు బాధపడొద్దు, నువ్వు దిగులు చెందొద్దు, నువ్వు వేదన చెందొద్దు. అలిసిపోయాను అనుకుంటున్నావా? జీవితంలో ముందుకు వెళ్ళైపోతున్నావా? ఎన్నో అవరోధాలు ఎదురైతున్నాయా? కష్టాలు నీకు ఎదురైతున్నాయా? బాధల్లో నలిగిపోతున్నావా? సొమ్మసిల్లిపోయావా? ఇదిగో అడుగంటిన స్థితిలో ఉన్నావా? దేవుడు ఏమన్నాడు? నీకు బలమిచ్చి నడిపించే దేవుణ్ణి నేను. దేవునికి స్తోత్రం. చూస్తాడు. ఎప్పటి వరకు నమ్మకంగా ఉంటావు?
ఎప్పుడు వరకు నిలబడగలిగి ఉంటావు? ఎప్పుడు వరకు ప్రభువులో నువ్వు ఉండగలుగుతావు? చూస్తాడు చూస్తాడు చూస్తాడు. ఇక నీ పరిస్థితి, నువ్వు అనుకున్నావు నా పరిస్థితి అయిపోయింది, ఇక నేను నిలబడలేను అనుకున్న సమయంలో ప్రభు నిన్ను పట్టుకుంటాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇశ్రాయేలీయుల ప్రజల పరిస్థితి ఏంటండి? మగ్గిపోయారా? చెరలో ఉండిపోయారా? చెరలో వాళ్ళ ఆర్తనాదాన్ని వినేవారు ఎవరైనా ఉన్నారా? కానీ ఎవరున్నారు? ఆకాశం ముందున్న దేవుడు ఉన్నాడు. వాళ్ళు అనుకుంటున్నారు దేవుడు మా చేయి విడిచిపెట్టేశాడు. ఎవరంట అనుకునేది? ఇశ్రాయేలీయుల ప్రజలు అనుకుంటున్నారంట దేవుడు మా చేయి విడిచిపెట్టేశాడు. దేవుడు విడిచిపెడతాం కాదు, మనమే ఆయన చేయిని విడిచిపెట్టాం. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుడు ఎక్కడన్నా విడిచిపెడతాడా? విడిచిపెడితే మనం ఎలా ఉండగలుగుతామా? ఏమండి? ఏమని దేవుని వాక్యం సెలవిస్తుంది? పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు దద్దరిల్లిపోయినా నా కృప నిన్ను విడిచి పోదు. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుందంటే, ఈ ఉదయకాల సమయము ఇదిగో, నీవు నీ జీవితంలో అలసట కలిగి ఉన్నావా? దేవుడు నీ పైన జాలి పడుతున్నాడు. ఆ సమయం ఆసన్నమైంది. దిగులు పడొద్దు, వేదన చెందొద్దు, వెనక్కి తిరగొద్దు. దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఇదిగో దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఎవరిని మాట్లాడుతుందంటే, ఇదిగో మన జీవితంలో పోరాటాల్లో ఓపిక నశించిపోయి పూర్తిగా కురింగిపోయినప్పుడు ఈ సమాజం మనల్ని బలహీనులుగా చూడవచ్చు. కానీ దేవుడు మన అలసటను చూచి జాలిపడి తన హస్తాన్ని అందిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. లోకం ఏం చేసిందంట? అర్థమైందా? మన జీవితంలోనంట మనం అందరం కూడా మన జీవితంలో పోరాటములో ఓపిక నశించిపోయి పూర్తిగా కృంగిపోతామంట. ఇక ఈ సంసారాన్ని లాగలేను, ఈ కుటుంబాన్ని ముందుకు తీసుకురాలేను, ఈ కుటుంబాన్ని నేను ఈ భారాన్ని మొయ్యలేను అనుకొని పూర్తిగా నువ్వు అలసిపోయిన సమయంలో, నువ్వు కృంగిపోయిన సమయంలో, ఇదిగో ఈ సమాజము మనందరిని చూసి ఇదిగో మనందరిని కూడా బలహీనులుగా చూడవచ్చు. కానీ దేవుడు మన అలసటను చూసి జాలిపడి తన హస్తాన్ని అందిస్తాడు. గట్టిగా చప్పట్లు పడదాం. ఎవరికి అందించాడు హస్తాన్ని? ఐగుప్తు చెరలో మగ్గిపోతున్న ఇశ్రాయేలు ప్రజలందరికీ అందించాడు. వాళ్ళు నీకు అందించడా? దేవుడు హస్తం నీకు అందించాడు కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చోగలిగి. గట్టిగా చప్పట్లు కొట్టు. జీవితంలో ఏసారిపోయానని అనుకోవద్దు. జీవితంలో సమస్యలు వెళ్ళిపోయినని అనుకోవద్దు. జీవితంలో నాకు శక్తి తగ్గిపోయిందని నువ్వు అనుకోవద్దు. నువ్వు ఎవరికి మొరపెట్టాలి? నువ్వు ఎవరిని కొనియాడాలి? నువ్వు ఎవరిని అడగాలి? నువ్వు ఎక్కడికి రావాలి? ఇదిగో మన జీవితాల్లో అనేకమైన సమస్యలు ఎదురైనప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? దేవునికి మొరపెట్టాలి. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు తెలుసా? మొరపెడతాం ప్రారంభం చేశారు. ప్రభువా, నువ్వు మా చేయి విడిచిపెట్టేసావు అయ్యా అని కాదు. వాళ్ళు చేసిన ఆ పొరపాటు ఏంటంటే వాళ్ళే దేవుని చేయిని విడిచిపెట్టారు. దేవుడు ఏమైనా విడిచిపెట్టాడండి? ఏమంటనే దేవుడు బలమైన ఆశీర్వాదాన్ని పంపించి వారందరినీ ఎక్కడి నుంచి తీసుకొని వచ్చాడు? ఐగుప్తు చెరలో నుంచి 10 అద్భుతాలు చేసి 10 కార్యాలు చేసి అక్కడ ఆ చూచిక్రియల అద్భుతాలు చూసిన ఫరో కూడా చూసి ఇక లాస్ట్గా సాగిలపడ్డాడు. దేవునికి స్తోత్రం. ఎర్ర సముద్రం 2 పాయలైందండి. ఇది ఎవరి వల్ల అయిందో చెప్పండి? సముద్రం ఎదురుగా వచ్చింది. సముద్రం ఎదురుగా వచ్చింది. మోషే గారు ప్రార్థన చేశాడు ప్రభువుని అడిగి. ఏమన్నాడు? నీ చేతిలో ఉన్న కర్రతో ఆ సముద్రాన్ని కొట్టమన్నాడు. సముద్రము ఎర్ర సముద్రం వారికి అడ్డుగా వచ్చింది. శత్రువుల చేతుల నుంచి తప్పుకోవాలంటే వాళ్ళు ఏం చేయాలి? ఎర్ర సముద్రం దాటాలి. ఎర్ర సముద్రం దాటాలి అని అంటే అది ఏమన్నా మామూలు సముద్రమా? ఎర్ర సముద్రం. ఆ ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చిన తర్వాత ప్రభువుని అడుగుతున్నాడు. జనాలు ఎంతమందో తెలుసండి? దగ్గరగా 6 లక్షల మంది జనాంగాన్ని నడిపించుకుంటూ వస్తున్నాడు ప్రభు సేవకుడి ద్వారా. ఎర్ర సముద్రం ఎదురొచ్చిన తర్వాత ప్రార్థన చేసి ఆకాశం వైపు చేతులెత్తితే దేవుడు అన్నాడు, ఎర్ర సముద్రాన్ని ప్రార్థన చేసి నీ కర్రతో పట్టమన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన చేతిలో ఉన్న కర్ర ఏంటి? దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఆ కర్రతోనే 10 అద్భుతాలు చేశాడు. ఎవరో? మోషే అంటే మోజేష్. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆ సముద్రంలో ప్రార్థన చేసి ఆ ఎర్ర సముద్రాన్ని కొట్టాడో ఆ ఎర్ర సముద్రం ఇటు ఏకరాశిగా ఏమైందంట? నిలిచిపోయి ఆరిన నేలగా దారిచ్చింది. గట్టిగా చప్పట్లు పడదాం.
చాలా అద్భుతం అండి. మన జీవితాల్లో దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయి తెలుసా? ఆయన నువ్వు రుచి చూచి తెలుసుకుంటే ఆయన నువ్వు విడిచిపెట్టవు. యథార్థమైన మాట. మనకు అనిపించింది మన వైపు దేవుడు చూడట్లేదా, మన వైపు మన పైన ఆయన జాలి పడతలేదా, మనల్ని చూస్తే మనం ఎందుకు ఇలా ఉంటాం? మనలో పొరపాటు ఉండిద్దండి, అది సరి చేసుకోవాలి ఎప్పటికైనా. మనలో పొరపాటు లేకపోతే దేవుడు మనల్ని విడిచిపెడతాడా, లేకపోతే మనకి ఆశీర్వాదం ఇవ్వడా? మన పొరపాటును మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఎర్ర సముద్రం ఇటు ఆకరాశిగా అలా నిలిచిపోయింది. అందుకే ఒక దైవజనుడు ఒక పలవని రాశాడు. దేవునికి స్తోత్రం. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయినే నీ చినుల ఎదుట. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయినే నీ చినుల ఎదుట. హల్లెలూయా. జలరాశులన్నీ ఏమైపోయినాయి అంట? ఏకరాశిగా ఆ యొక్క జనుల ఎదుట నిలిచిపోయినాయి అంట. 6 నెలలుగా దేవుడు ఆ మార్గాన్ని ఏర్పరిచాడు. వాళ్ళందరూ కూడా ఆ ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చారు. దేవునికి స్తోత్రం. ఇదిగో దేవుడు సందేశం ఏంటంటే, మన జీవితాల్లో మనం అలసిపోయామని వేదన చెంది బాధపడి దిగులు పడి కృంగిపోయి ఇక మన జీవితం కడకొచ్చింది, ఇది ఆఖరి ఘట్టము అనుకున్న సమయాల్లో దేవుడు నీ పైన ఏం చేస్తాడంట? జాలిపడి. యథార్థంగా ఆఖరి ఘట్టంలోనే ఉన్నారా ఇశ్రాయేలు ప్రజలు? ఏమంటే ఒకసారి ఆలోచిద్దాం. 800 సంవత్సరాలు ఎక్కడ వాళ్ళు? 400 సంవత్సరాలు. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుడు నేను దీవించిన కాదు. మగ్గిపోయారు, బానిసలైపోయారు. వీళ్ళు ఎక్కడ ఉండాలి? ఏ ఆత్మ కింద ఉండాలి? ఏ కాడి కింద ఉండాలి వీళ్ళు? చెప్పండి. చూసారండి, దాస్యపు అంటే దాసులుగా, బానిసలుగా, బానిసత్వముగా మగ్గిపోయారు. దేవుడిని విడిచిపెట్టారు. అంటే దేవుడిచ్చే ఆశీర్వాదం కాదని, దేవుడిచ్చే దీవెన కాదని ఇంకేదో కావాలి. వ్యర్థమైన జీవితాలండి. దేవునికి స్తోత్రం. ఏం పొందుకున్నారు? వెళ్ళి సర్వము కోల్పోయారు. దేవునికి స్తోత్రం. ఆఖరి ఘట్టములు దేవుడు వాళ్ళపైన జాలిపడ్డాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం సెలవిస్తుంది, మానవులు నిన్ను చూసి బలహీనులుగా చేసిన, మానవులు నిన్ను హీనముగా చూసిన ఈ లోకము, కానీ దేవుడు ఏం చేస్తాడంట? ఇదిగో ఆయన చెయ్య అందిస్తాడు. అందించాడు, అందించలేదా? మనందరికి అందించాడు, అందించలేదా? ఆయన హస్తం మనకు తోడుగా ఉందా లేదా? ఆయన హస్తం మనకు అందించమోకుండా, ఆయన హస్తం మనకు తోడుగా లేకపోతే మనం ఎక్కడికి రాలేం. ఆయన అందించాడు, మనకు తోడుగా ఉన్నాడు. పాఠం ఏంటో తెలుసా? ఇదిగో నీ జీవితంలో సొమ్మసిల్లిపోయావేమో, నీకు నేను బలాన్ని ఇచ్చి నడిపిస్తాను. దేవునికి స్తోత్రం. 2వ మాట చూద్దాం. బలాభివృద్ధి, నిరంతరము ఎదుగుదల. ఏంటంట? బలాభివృద్ధి, నిరంతరము ఎదుగుదల. మొదట మాటలో మనకు తెలుసుకున్న విషయం ఏంటంటే, సొమ్మసిల్లు వారికి బలమిచ్చే దేవుడు ఆయనే. ఇశ్రాయేలీయుల జీవితాలు సొమ్మసిల్లిపోయారు. వారి జీవితం అంతా నలిగిపోయింది, వేసారిపోయారు. ఇక ఈ జీవితంలో ముందుకెళ్ళలేము, ఇది ఆఖరి ఘట్టము, మా జీవితాలు, మా ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉన్నాం, మా దేవుడు మా చేయి విడిచిపెట్టేశాడు అని వాళ్ళు ఎంతో వేదన చెందాడు. జనాలు చూసి నవ్వారంటండి. ఎవరి వైపు? దేవుని బిడ్డల వైపు చూసి నవ్వితే వాళ్ళ కన్నీరు మున్నీరుగా కన్నీళ్లు విడిచి ప్రభు సన్నిధిలో మొరపెట్టారంట. దేవునికి స్తోత్రం. ఏమన్నా తెలుసా? మా ప్రాణాలు పోతున్నాయి, కనికరమును కోరు దేవా, బలిని కోరువాడవు కాదయ్యా. కనికరమును కోరు దేవా, బలిని కోరువాడు కాదయ్యా. అత్యున్నతమైన నీ కృపకు, అపారమైన నీ ప్రేమకు, అత్యున్నతమైన నీ కృపకు, అపారమైన నీ ప్రేమకు నన్ను అర్హుని చేయా బలిగా మారావు. హల్లెలూయా. మన దేవుడు ఏం కోరతాడంట? బలి అర్పణ, కరుణ, కనికరము కోరు దేవుడు. దేవునికి స్తోత్రం.
మన జీవితాల్లో దేవుడు ఆయన చేసే అద్భుతాలు మన కంటికి కనపడవు, మన చెవులకి కనపడవు, మన హృదయానికి గోచరెళ్ళు. రెండో మాటను చూద్దాం, బలాభివృద్ధి నిరంతరం ఎదుగుదల. ఒకసారి రెండో మాటను మనం చూసుకున్నాం కదా. ఇదిగో ఏమని చదువుకున్నాము? శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. ఏంటంట? ఇక నా యొక్క జీవితంలో నా శక్తి చాలదు, నా బలము చాలదు, నేను నిలబడలేను, నేను ముందుకు సాగలేను, నేను ఏమాత్రము కూడా ఇదిగో నా వల్ల కాదు అనుకున్నప్పుడు ఆయన నీ పైన ఇదిగో ఏం చేస్తాడంట? బలాభివృద్ధిని కలగజేస్తాడంట. ఎలాగా? ఏ రీతిగా? ఆ మాటను కూడా చూసుకొని దేవుని వాక్యాన్ని ముగించుకుందాం. ఎవరు కంగారు పడద్దు, నేను చాలా దూరం వెళ్ళాలి. అందు గురించి త్వరగా దేవుని వాక్యాన్ని మరి చెప్తాకి నిలబడతా. కారణం, దేవుడు మనకు ఒక్కసారి మాత్రమే బలమిచ్చి వదిలేయడు. మన అడుగడుగుకు ముందు వేస్తున్న కొద్దీ మనకు ఎదురయ్యే ప్రతి కష్టాన్ని దాటడానికి కావలసిన శక్తిని రోజు రోజుకి ఇస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఏదో ఒకసారి ఇచ్చి ఒకసారి మర్చిపోయి ఒకసారి పట్టుకొని చెయ్య ఒకసారి విదిలేసే దేవుడు ఏమాత్రము కూడా కాడు. మన జీవితాల్లో మనం ముందడికేస్తాకి మనకు శక్తి సాలదు, మనకు బలము సాలదు. శక్తిహీనులమైపోయి దేవునికి స్తోత్రం. ఒక్కసారి మాత్రమే బలమిచ్చి వదిలేయటం కాదు, కానీ మనము అడుగు ముందుకి వేసే కొలది మనకు ఆయన మరి తోడై ఉండి ఎదురయ్యే ప్రతి కష్టాన్ని, ఆ యొక్క బాధని ఇదిగో రోజు రోజుకి ఆయన నీకు శక్తిని బలాన్ని ఇచ్చి దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప దీవెన. మరి శక్తిహీనులమైపోయి ఉన్నాం మనం, మనలో శక్తి సాలట్లేదు. కానీ మనం ఏం చేయాలి? దేవునికి మొరపెట్టాలి. ఇదిగో బలం తగ్గిపోయింది, శక్తిహీనులైపోయారు. ఇశ్రాయేలీల ప్రజలందరిని కూడా దేవుడు విడిపించి తీసుకొచ్చినట్లుగా ఈ బెతస్తా స్వస్థత కోనేరు ప్రార్థన బిడ్డలందరినీ కూడా తన సంఘంలో నిలబెట్టుకుంటాను అంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. కాబట్టి పాఠం ఏంటో తెలుసా? నీ జీవితంలో నువ్వు ముందడుగు వెళ్ళిపోతున్నావేమో, నీ జీవితంలో నువ్వు ముందుకు సాగలేకపోతున్నావేమో. దేవుడు నీకేమిస్తానంటున్నాడు తెలుసా? నిరంతరం బలాభివృద్ధి కలగజేసి నీకు వెదుగుదలని ఇస్తానన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడా ఇవ్వలేదా? బలాభివృద్ధి కలగజేశాడా చేయలేదా? నిరంతరం తోడుగా ఉండి నడిపించాడా నడిపించలేదా? ఎర్ర సముద్రం దాటించాడా? అరణ్య మార్గాన్ని దాటించాడా? ఎన్నో అద్భుతాలు చేశాడా? ఆకాశం నుంచి మన్నాను కురిపించాడా? మాకు మాంసము సాలేదంటే ఆకాశం నుంచి ఏం కురిపించాడు? పూరేళ్లు కురిపించాడు. దేవునికి స్తోత్రం. ఇదిగో మాకు మధురమైన నీరు కావాలంటే చేదుని ఏం చేశాడు చెప్పాలి? అతి మధురముగా మార్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన కృప ఒకరోజు 2 రోజులు ఉండేది కాదండి, నిరంతరం నీలోనే జీవించాలనే. హల్లెలూయా. నిరంతరం ఎవరిలో జీవించాలంట? మనము దేవుని సన్నిధిలో జీవించాలి. ఆశ కలిగి ఆసక్తి కలిగిన ముందుకు అడిగి ప్రతి ఒక్క అడుగులో దేవుడిని ముందు పెట్టు. నీకు శక్తి సాలట్లేదా? బలము సాలట్లేదా? దేవుడు నీకేమిస్తానన్నాడు? బలాభివృద్ధిని కలగజేస్తానన్నాడు. నీ ఎదుగుదలను కూడా దేవుడు అభివృద్ధి కలగజేస్తానన్నాడు. కాబట్టి ఇదిగో ప్రతి ఒక్క బిడ్డ కూడా ఏం చేయాలో తెలుసా? ఆ యొక్క కింద వచ్చిన చదువమ్మా, చదవాలి. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పగా తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలమును పొందుకుందరు. గట్టిగా చప్పట్లు. యెహోవా కొరకు ఎదురు చూశారు ఎవరు? ఇశ్రాయేలీల ప్రజలు. ఏం పొందుకున్నారు? జీవితములో ఏం పొందుకున్నారంట చెప్పాలి? నూతన బలమును పొందుకున్నారు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు. ఇక్కడ ఎంతమంది ఎదురు చూస్తున్నారో ఒక్కసారి ఎదురు చూసేవారు అందరూ కూడా చేతులు పైకెత్తండి. మీరందరూ యెహోవా కొరకు ఎదురు చూస్తున్నారా? మీరందరూ నూతన బలం పొందుకును గాక, నూతన బలాభివృద్ధి పొందుకును గాక, మీ అందరి పైకి దేవుని దీవెన వచ్చును గాక, మీరందరూ అభివృద్ధి చెంది విస్తరించును గాక, ఫలించే కొమ్మలుగా దేవుడు దీవించును గాక. మనమందరము యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుకుంటారని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇదిగో ఆయన మాట్లాడుతున్న మాట చదవమ్మా. వారు పక్షురాజు
రెక్కలు చాపి ఎగురుదురు. ఎప్పుడు? యెహోవా కొరకు ఎదురు చూసినప్పుడు, నూతన బలాన్ని పొందుకున్నప్పుడు వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎక్కడ ఎగురుతాం? పైకి ఎగురుతామా? కాదండి, మన జీవితాల్లో ముందుకి బలాన్ని పొందుకొని మన కుటుంబాన్ని పక్షిరాజుగా మనము ఆ బలం ఇచ్చినప్పుడు, పక్షిరాజు ఎక్కడి వరకు ఎగిరిద్ది తెలుసా? గగన శిఖరాల వరకు. ఎక్కడికి? గగన శిఖరాల వరకు. మన కంటి చూపు మేరకు ఎక్కడి వరకు మన కంటి చూపు ఆనుతుందో ఆకాశంలో, ఆ గగన శిఖర మార్గానికి ఎగిరిద్దండి. దేవునికి స్తోత్రం. ఆ పక్షిరాజు ఎంత ఎత్తుగురుతుందో నీ జీవితంలో అంతకు ముందుకు సాగే శక్తిని నీకు ఇస్తానంటున్నాడు. గట్టిగా చాపట్లు కొట్టు. ఎంత గొప్ప మాట. ఎవరికి ఇచ్చాడు ఆశీర్వాదం చెప్పండి? దావీదు భక్తుడికి ఇచ్చాడు. ఇచ్చాడు, ఇవ్వలేదా? ఏమన్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున ఉన్న సమస్తం ఆయన చేసిన ఉపకారములు దేనిని నువ్వు మరవకము. ఆయన ఇదిగో మేలుతో నా హృదయాన్ని తృప్తిపరుస్తాడు. పక్షిరాజు వలె నా యవనం క్రొత్త దగ్గరుంచున్నట్లుగా ఎప్పుడు నేను దేవుని సన్నిధిలో పక్షిరాజుని పోలి ఉంటాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నువ్వు నూతన బలం పొందుకున్నప్పుడు ఇదిగో నీకు ఆశీర్వాదం కలుగుతుంది. నీ జీవితంలో పైకి ఎగరగలుగుతావు, నీ జీవితాన్ని ముందుకు నడిపించుకోగలుగుతావు. ఇదిగో అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఎక్కడికి? నీ జీవితంలో దేవుని మార్గంలో అలయక సొమ్మసిల్లి నడిచిపోవుదురు. దేవునికి స్తోత్రం. అలయక పరిగెత్తుదురు అంటే నీ జీవితంలో అలసట రాదు. నీ జీవితంలో నీ కుటుంబాన్ని లాక్కెళ్ళే సమయంలో నీకు అలసట ఉండదు. నీ జీవితంలో ఎంత పరిగెత్తినా ఇదిగో ఆయన దేవుడు మాట్లాడుతున్నాడు, ఇక నువ్వు సొమ్మసిల్లక నడిచిపోదువు. తెలుసండి, దేవుని వాక్యం సొమ్మసిల్లిన వారికి దేవుడు బలమిస్తాడండి. దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే, నువ్వు అడుగంటిన స్థితిలో ఉన్నావేమో, ఇదిగో నువ్వు బాధపడద్దు. ప్రతి కష్టాన్ని ఇదిగో దేవుడు దాటేస్తాకి ఆయన శక్తిని నీకు ప్రతిరోజు అనుగ్రహిస్తాడంట. దాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు. దేవునికి స్తోత్రం. నా ప్రియ నేస్తము, ఇదిగో బాధ్యతలు భారాలతో లోపల అలసిపోయావా? ఇదిగో నీ పరిస్థితులన్నీ తారుమారైపోయినాయా? దేవుడు నీ వైపు చూస్తున్నాడు, నీకు బలాన్ని ఇస్తున్నాడు, నీ చేతును పట్టుకున్నాడు, నిన్ను అభివృద్ధి కలగజేస్తున్నాడు, నిన్ను విస్తరింపజేస్తున్నాడు. నీ జీవితంలో నీవు ఏం చేయాలి? ఇప్పుడు చెప్పండి. ఈ పాఠం ఏంటి? యెహోవా కొరకు ఇదిగో ఎదురు చూసేవారు నూతన బలమును పొందుకుందరు. ఎవరు పొందుకున్నారు? ఇశ్రాయేలీయులు పొందుకున్నారు. ఇప్పుడు ఎవరు పొందుకుంటున్నారు? ఏం చెప్పాలి? బెతస్దా, స్వస్థత, కోనేరు ప్రార్థన బిడ్డలందరూ కూడా నూతన బలాన్ని పొందుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప దీవెన. ఇదిగో మన జీవితాల్లో ఏం కావాలి? మార్పు కావాలి, మార్పు చెందాలి. ప్రతి ఒక్క బిడ్డ దేవుడి సన్నిధిలో నిలబడాలి, దేవుని కొరకు ఎదురు చూడాలి. నువ్వు ఎదురు చూడమోకుండా, ఆయన కొరకు నువ్వు మరి మొరపెట్టమోకుండా, ఆయన ఎదురు చూడపోతే నువ్వు ఏ ఆశీర్వాదం పొందుకోగలుగుతావు? నువ్వు ఎదురు చూసినప్పుడే పొందుకుంటావు. ఆయన అన్నాడు, దేవుని వాక్యం ఏమని మాట్లాడుతున్నాడండి? యెహోవా కొరకు ఎదురు చూసేవారే నూతన బలాన్ని పొందుకుంటారు. ఎప్పుడు నూతన బలాన్ని పొందుకుంటే అభివృద్ధి కలుగుతుంది. ఎప్పుడు అభివృద్ధి కలిగితే ఇంకేం కలుగుతుంది? ఇదిగో నువ్వు అలయక పరిగెత్తగలుగుతావు. ఎక్కడ సమస్యలు. దేవునికి స్తోత్రం. ఇదిగో పక్షిరాజు రెక్కలు చాపినట్లుగా నువ్వు చాపి నీ జీవితంలో నువ్వు పైకి ఎగరగలుగుతావు. దేవునికి స్తోత్రం. ఈ బలాభివృద్ధి దేవుడి దగ్గర నుంచి మనకు వస్తుంది. కాబట్టి మనం అందరము ఆ బలాభివృద్ధి పొందుకోవాలంటే యెహోవా కొరకు ఎదురు చూసి నూతన బలాన్ని పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు వాక్యం సెలవిస్తుంది. మనమందరము కూడా ఇదిగో సొమ్మసిల్లిపోయామేమో, మనమందరము శక్తిహీనం అయిపోయామేమో. ఇదిగో బలం ఇచ్చి దేవుడు మన ఎదుటున్నాడు. ఇదిగో శక్తిని కోల్పోతే శక్తినిచ్చి బలాభివృద్ధి కలగజేసే దేవుడు మన ఎదుటున్నాడు. మనం పడిపోకూడదు, తొట్టిల్లిపోకూడదు, జారిపోకూడదు. ఇశ్రాయేలీయుల ప్రజలు తప్పిపోయినట్లుగా మనం త్రోవనే తప్పిపోకూడదు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం సెలవిస్తుంది. మనమందరం నూతన బలాన్ని పొందుకుంటున్నాం. ఇదిగో మన ఆత్మతో నింపబడుతున్నాం, బలముతో నింపబడుతున్నాం, వెలుగుతో నింపబడుతున్నాం, శక్తితో నింపబడుతున్నాం. ఇదిగో నీకు కావలసిన సమస్తమును దేవుడు ధారాళముగా సమకూరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం అందరం కూడా అలయక పరిగెత్తుదాం. దేవునికి స్తోత్రం. అబ్రహాము నమ్మిన దేవుడా,
నా పితరుల రాజ్య దైవమా, అబ్రహాము నమ్మిన దేవుడా, నా పితరుల రాజ్య దైవమా, బహు గొప్ప నేర్పరి, బహు గొప్ప కార్పరి, నీకు సాటి ఎవరు యేసయ్యా, సహాయకుడా, నిత్య స్తోత్రారుడా, ప్రభాకరుడా, నిత్య బలవంతుడా, సహాయకుడా, నిత్య స్తోత్రారుడా, ప్రభాకరుడా, బహుబలవంతుడా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక నువ్వు భయపడొద్దు, ఇక దిగులు చెందొద్దు. నీ జీవితంలో అలసట కలిగిందేమో, నువ్వు సొమ్మసిల్లిపోయావేమో, నువ్వు పరిగెత్తలేకపోతున్నావేమో, నీకు బలము సాల్తలేదేమో, ఇదిగో శక్తి తగ్గిపోయిందేమో, నా ప్రభువుని అడుగు. ఏమిస్తానంటున్నాడు? నూతన బలాభివృద్ధిని కలగజేస్తున్నాడు అంటున్నాడు. ఈ బలమును నువ్వు పొందుకొనును గాక. యెహోవా కొరకు ఎదురు చూసిన ప్రతి ఒక్క బిడ్డ, ఈ బలాభివృద్ధి ఆశీర్వాదం ప్రతి ఒక్క బిడ్డ పైకి వచ్చును గాక. ఈ బెతస్తా, ఈ యొక్క స్వస్థత కోనేరు ప్రార్థన బిడ్డలందరూ కూడా నిరంతరము ఆయన సన్నిధిలో వర్ధిల్లును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించి సకల ఆశీర్వాదాలతో నింపును గాక. ప్రార్థన చేద్దాము. అందరూ తలలు వంచండి. కృపాశక్తి సంపన్నుడా, దయగలిగిన తండ్రి, దయగలిగిన స్వామి, పరిశుద్ధ ఆత్మదేవుడా, ఈ ఉదయకాల సమయంలో మీరు తోడుగా ఉండి, ఓ ప్రియ నేస్తము, ఓ నా ప్రియ బిడ్డ, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో ఎసరిపోయావా? నీ జీవితంలో పడిపోయావా? నీ జీవితంలో బలము సాల్తలేదా? నీ యొక్క జీవితంలో ముందుకు సాగలేకపోతున్నావా? ఇదిగో పక్షిరాజు రెక్కలు చాపి ఆకాశమునకు ఎగిరినట్లుగా పక్షిరాజుకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని నీకు ఇస్తానా? ఇదిగో 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 ఇక నీవు పరిగెత్తినప్పుడు సొమ్మశల్యమోకుండా బలముగా పరిగెత్తే శక్తిని ఇస్తున్నాను. నీ జీవితాన్ని కట్టుకుంటావు, నీ కుటుంబాన్ని నిలబెట్టుకుంటావు, నీ కుటుంబాన్ని ముందుకు నడిపించుకుంటావు. ఇదిగో నా కొరకు ఎదురు చూసినప్పుడు నూతన బలాన్ని పొందుకుంటావు. నూతన బలాభివృద్ధిని నీ పైకి నేను పంపిస్తున్నానని నీ వాక్యం సెలవిచ్చింది. ఇశ్రాయేలీల ప్రజల్ని విడిపించిన దేవుడు, ఇశ్రాయేలు ప్రజలను రక్షించిన దేవుడు, ఇశ్రాయేలు ప్రజలను కాపాడిన దేవుడు, ఇశ్రాయేలు ప్రజలను చేయి విడవని దేవుడు. నాయన, మేమే నిన్ను విడిచిపెట్టాం, మేమే మా మార్గాల్లో పడిపోయాం, మేమే మా సొంత ప్రయత్నాలు చేశాం, మేమే లోకాశల్లో పడిపోయి నీకు దూరం అయిపోయాం. ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, ఇదిగోండి నాయన, నీ బిడ్డలను దర్శించు, నీ బిడ్డలను ప్రేమించు, నీ రక్తము ద్వారా బిడ్డలను కడుగు, స్వస్థపరచు, పరిశుద్ధాత్మతో నింపు. యేసయ్య మహిమ, యేసయ్య ప్రసన్నత, యేసయ్య దీవెన బిడ్డలపైకి రావాలి. కృపతో బలపరచు, కృపతో దీవించు. అయ్యా యేసయ్య, ఇదిగో నాయన, బలం లేనివాడిని, శక్తి లేనివాడిని, బలహీనుణ్ణి, ప్రభువా, సొమ్మసిల్లిపోయిన వాడిని, శక్తి సాలన వాడిని, ఇదిగో నీ యొక్క బలాన్ని ప్రభువా, నీ యొక్క బలాభివృద్ధిని కలగజేయి నా ప్రభువా. ఇదిగో నా జీవితంలో అయ్యా నేను ముందుకు సాగలేకపోతున్నానేమో, వెనకపడిపోయానేమో, నన్ను క్షమించు నా ప్రభువా. నీ కొరకు నేను ఎదురు చూస్తలేదేమో, నూతన బలాన్ని పొందుకోలేని స్థితిలో ఉన్నానేమో. అయ్యా ఇప్పుడే ఇదిగో నా ప్రభువా, ఇదిగో నాయన, తొట్టిల్లమోకుండా అయ్యా నా జీవితాన్ని సరి చేసుకొని ఎక్కడన్నా పడిపోయానేమో, ఎక్కడన్నా జారిపోయానేమో, ఎక్కడన్నా నా ప్రభువా నేను నీ యొక్క త్రోవను తప్పిపోయానేమో, ఇప్పుడే సరి చేసుకుంటున్నా. ప్రార్థన చేసుకోవాలి కుమార్తె, కుమారుడు అందరూ. ఇదిగో నూతన బలాన్ని పొందుకుంటున్నాం, నూతన బలాభివృద్ధిని పొందుకుంటున్నాం. ప్రభు ఇదిగో ఆయన రెక్కల్లో నేను కప్పుతున్నాడు. స్తోత్రం, స్తోత్రం. దైవ కృప, దైవ ఆశీర్వాదం, దైవ దీవెన, దైవ పరిశుద్ధాత్మ ప్రసన్నత బిడ్డలందరిపై నుంచి కనికరించి, కాపాడి, రక్షించి, ప్రేమించి నీ యొక్క బలాన్ని మాకు సమృద్ధిగా ఇచ్చి ఎదురు చూసే వారే పొందుకుంటారు. ఎదురు చూసే వారికే ఈ ఆశీర్వాదం వస్తుందన్నాం. నీ కొరకు ఎదురు చూస్తున్నాం ప్రభువా, ఈ కళ్ళతో ఎదురు చూస్తున్నాం ప్రభువా. ఆయా ఆశ నిరాశ ఇవ్వకూడదు నాయన, ఆశ సంతోషం అవ్వాలి ప్రభువా. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నాం. అయ్యా బిడ్డలందరూ ఎదురు చూస్తున్నారు. నీ సంఘ బిడ్డలందరినీ దీవించి, ఆశీర్వదించి, వారి జీవితాల్లో వెనకపడిపోయారేమో, వారి జీవితాల్లో సమస్యలిపోయారేమో, వారి జీవితాల్లో నాయన శక్తి సాల్తలేదేమో, ఇదిగో మొదట బలాన్ని ఇచ్చి, రెండవది బలాభివృద్ధిని కలగజేసి బిడ్డలను నడిపించండి. జీవితం అనే పరుగు పందెములో నాయన ఇదిగో బిడ్డలో ప్రభువా పరిగెత్తలేకపోతున్నారేమో, ఇదిగో నాయన పక్షిరాజు ఇదిగో నాయన రెక్కల చాపి ఎగిరినట్లుగా ఇదిగో నా ప్రభువా శక్తినిస్తానన్ను. అలాగే బిడ్డలను నాయన నీ
శక్తినిచ్చి ముందుకు నడిపించి కాపాడి రక్షించి బలపరిచి ప్రేమించమని యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగమని సంఘ బిడ్డలందరూ సమృద్ధిగా దీవించబడును గాక. వారి అప్పులు తీరిపోవును గాక, వారి రుణ బాధ్యతలు తీరిపోవును గాక, వారి కష్టాలు తీరిపోవును గాక, వారి ఇబ్బందులు తీరిపోవును గాక. వివాహం కాని బిడ్డలకి దేవుడు వివాహాన్ని జరిపించును గాక. ఆయా బిడ్డలు లేని వారికి దేవుడు బిడ్డలను అనుగ్రహించును గాక. షుగర్ బీపీలతో బాధపడుతున్న బిడ్డలను దేవుడు ముట్టును గాక. థైరాయిడ్, ఇదిగో నా ప్రభా, ఇదిగో నా ప్రభా నాయన, ఇంకా నా ప్రభా గుండె సమస్యలు, ఆయా ఇదిగో డయాలసిస్, ఇంకా నాయన తల్ల మచ్చలు, ఇంకా బలహీనులై ఉన్నారు ప్రభా, ఇంకా శరీరంలో ఏ ప్రాబ్లం అయినా సరే క్యాన్సర్లతో సహా మీ హస్తముతో బిడ్డలను ముట్టి స్వస్థపరచును గాక. అయ్యా చదువుల బిడ్డలు మంచిగా వర్ధిల్లాలి ప్రభా. చదువుకొనుచున్న బిడ్డలు ఉన్నత శిఖరాన్ని అందుకున్నట్లుగా బిడ్డలు మన ఆయన ప్రయోజకులు అవ్వాలి ప్రభా. చదువులు వెనకబడిపోతే వీల్లేదు, గొప్ప గొప్ప వారు అవ్వాలి ప్రభా. మంచి ఉద్యోగాలు కలిగి బిడ్డలు ముందుకు నడవాలి ప్రభా. వ్యాపార రంగాల్లో బిడ్డలు అభివృద్ధి చెందాలయ్యా. అయా వ్యవసాయ రంగాల్లో అభివృద్ధి చెందాలయ్యా. అయా పని పాటలు అభివృద్ధి చెందాలయ్యా. బిడ్డలందరూ దీవించబడాలయ్యా. ఈ బెతస్తా స్వస్థత కోనేరు ప్రార్థన మందిరం అంతా కూడా దేవుని దీవెన పొందుకును గాక. బిడ్డలందరూ అభివృద్ధి చెందును గాక. బిడ్డలందరూ ఫలించును గాక. బిడ్డలందరూ ఆరోగ్యం పొందుకును గాక. మీ అందరికీ దేవుడు అష్టైశ్వర్యాలు కలగజేసి, సిరి సంపదలు కలగజేసి, దేవుడు సన్నిధిలో మీరు వర్ధిల్లును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.